హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుష రాహుల్. టుడేస్ వీడియో ఇస్ అబౌట్ పాలకూర వెల్లుల్లి కారం. పాలకూర తినడం వల్ల మన బాడీలో బ్లడ్ పర్సంటేజ్ పెరుగుతుంది, బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. వారానికి 3 సార్లైనా ఆకుకూరలు మీ డైట్లో ఉండేలా చూసుకోండి. వెల్లుల్లి తినడం వల్ల కంటికి, హెయిర్కి, మన స్కిన్కి, హార్ట్కి చాలా మంచిదండి. సో ఇప్పుడు ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అవి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాము. ముందుగా కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోండి. తాలింపు మొత్తం వేగిన తర్వాత నేను 2 కట్టల పాలకూర తీసుకున్నాను. దానికోసము ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను, 3 పచ్చిమిర్చి స్లిట్ చేసి తీసుకున్నాను, కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేగే ముందు మనము ఆకుకూరని కట్ చేసుకోవాలండి. ఆకుకూర ఎలా కట్ చేసుకోవాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 2-3 సార్లు నీటిలో బాగా కడుక్కోవాలండి. మట్టి ఉంటుంది కాబట్టి, మట్టితో ఉంటే కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. సో చక్కగా చిన్న చిన్న ముక్కలు చేసుకొని నీట్గా 2-3 సార్లు కడుక్కొని ఇట్లా తాలింపులో వేసుకోండి. ఉప్పు ఇప్పుడే వేయొద్దండి, తర్వాత వేసుకుందాము. ఉప్పు తొందరగా వేస్తే ఆకుకూర ఉడకదండి, పైగా పలుచగా ఉంటుంది కాబట్టి ఆకు పట్టేస్తుంది దానికి ఉప్పు. సో ఈ ఆకుకూర వేగుతూ ఉన్నప్పుడు మనం వెల్లుల్లిపాయ కారం ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం నేను 2 పాయలు తీసుకున్నానంటే ఫుల్ సైజు వెల్లుల్లి తీసుకున్నాను. 2 స్పూన్లు కారం తీసుకున్నానండి. బరకగా కచ్చాపచ్చాగా దంచుకోండి, మీ ఇష్టం. మీరు కారం ఎక్కువ తింటే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే తక్కువ తింటే ఇంకో స్పూన్ తగ్గించుకోవచ్చండి. మన కారం రెడీ అయిపోయింది. ఈలోపు మన ఆకుకూర కూడా ఉడకడానికి వచ్చిందండి. ఈ ఉడికేటప్పుడు మాత్రం మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. ఉప్పు ఇప్పుడు దాకా మనం యాడ్ చేసుకోలేదు, ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఒక చిటికెడంతా పసుపు వేసుకోండి. మనం సెపరేట్గా మళ్ళీ కారం వేయమండి, ఆల్రెడీ కారం నూరుకున్నాం కాబట్టి అది సరిపోతుంది. ఈ ధనియాల పొడి నేను టొమాటో రసంలో చేశానండి, అందులో చూడండి ధనియాల పొడి వేశాను. చక్కగా ఉడికిపోయి నీళ్ళన్నీ బయటకు వచ్చేసి ఆయిల్ తేలుతుందండి. ఈ టైం దాకా ఉడికితే సరిపోతుంది, మరీ ఎక్కువగా ఉడికించుకోవద్దు. ఇట్లా ఉడికించుకోండి చక్కగా, కొంచెం గెంటితో అట్లా అంటే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మనం నూరు పెట్టుకున్న మన మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లి కారము వేసుకొని తిప్పుకోవాలండి. తిప్పుకున్న తర్వాత మనము ఇప్పుడు దాకా సాల్ట్ వేయలేదు, ఇప్పుడే వేసాం కదా. లాస్ట్లో మన కర్రీకి మొత్తానికి సరిపడా సాల్ట్ వేసుకొని దించేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి, అంతే సింపుల్ అండి. సో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, బెల్ ఐకాన్ మీద హిట్ చేయండి. నేను చేసే పోస్టులన్నీ మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయి. మీరు కూడా చేసుకొని తినండి, హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ.